తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇండస్ట్రీ మనుగడ భారీ బడ్జెట్ సినిమాలతోనేనా? 100 కోట్ల బడ్జెట్, వందల కోట్ల వసూళ్లే పరిశ్రమను ముందుకు నడిపిస్తాయా? వెండితెర కలకలలాడాలంటే పెద్ద సినిమాలే సరిపోతాయా? ఈ విషయంలో పర్ఫెక్ట్ క్లారిటీతో ఉన్నారు మేకర్స్. ఏంటా క్లారిటీ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. భారీ బడ్జెట్ సినిమాల హడావడి ఎంత ఉన్నా ఇండస్ట్రీని బతికించేది మాత్రం చిన్న సినిమాలే. థియేటర్లు కళకళ్లాడాలన్నా, నిర్మాతల జేబులు గలగల్లాడాలన్నా చిన్న సినిమాలతోనే సాధ్యమవుతుంది. అందుకే భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో ఉన్నా ప్యారలల్గా చిన్న సినిమాల మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. రీసెంట్ టైమ్స్లో భారీ చిత్రాలు సాధించిన విజయాల కంటే చిన్న సినిమాలు చేసిన మ్యాజిక్లే ఎక్కువగా వర్కౌట్ అయ్యాయి. తక్కువ ఖర్చుతో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమాలు నిర్మాతల జేబులు నింపటంతో పాటు థియేటర్ల దగ్గర సందడి వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి. భారీ చిత్రాలతో బిజీగా ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్లన్నీ ఇప్పుడు ఆ సినిమాలతో పాటు ప్యారలల్గా చిన్న సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నాయి. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడంతో పాటు ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ స్టోరీస్తో ఘన విజయాలు సాధిస్తున్నాయి. చిన్న సినిమాలు నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చిపెడుతుంటే బిగ్ హిట్ అన్న రేంజ్లో సౌండ్ చేసిన పెద్ద సినిమాలు మాత్రం చాలా చోట్ల నష్టాలని మిగులుస్తున్నాయి. సినిమా మీద ఉన్న హైప్ని క్యాష్ చేసుకుంటూ ఎక్కువ ధరలకి సినిమాల్ని అమ్మటంతో బ్రేక్ ఈవెన్ అవ్వటం కూడా కష్టంగా మారుతోంది. దీంతో చిన్న సినిమాల మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారు మేకర్స్. మన శంకర వరప్రసాద్ గారు టీం నుంచి అప్డేట్ షురూ అయ్యాయి. మూవీ రిలీజ్కు ఇంకా చాలా టైం ఉన్నా ఫస్ట్ సింగిల్ను మాత్రం లాంచ్ చేసింది చిత్ర యూనిట్. వింటేజ్ మెగాస్టార్ను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ పాట ఇప్పుడు డిజిటల్ ట్రెండ్స్లో టాప్ ప్లేస్లో కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సూపర్ హిట్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. షూటింగ్ మొదలైన దగ్గర నుంచే ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ను చూపించబోతున్నామంటూ టీజ్ చేస్తోంది యూనిట్. తాజాగా ఫస్ట్ సింగిల్తో అదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది యూనిట్. కేవలం చిరు లుక్స్ విషయంలోనే కాదు, సాంగ్లో వాయిస్తోనూ వింటేజ్ వైబ్ తీసుకొచ్చింది యూనిట్. ఈ పాట కోసం చాలా కాలం తర్వాత చిరుకు పాట పాడారు ఉదిత్ నారాయణన్. ఫస్ట్ టైం చిరు సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు, భాస్కర భట్ల సాహిత్యం అందించారు. టీజింగ్ సాంగ్స్ విషయంలో మెగాస్టార్కు స్పెషల్ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ను పర్ఫెక్ట్గా క్యాష్ చేసుకుంది మన శంకర్ వరప్రసాద్ గారు టీం. మెగాస్టార్ స్టెప్స్ కూడా ఫ్యాన్స్ను కొత్త వైబ్లోకి తీసుకువెళ్తున్నాయి. అంతేకాదు, సినిమాలో చిరు నయన్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో ముందే రివీల్ చేసింది యూనిట్. మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీవాసు కామెంట్స్ టాలీవుడ్ స్క్రీన్ మీద కొత్త చర్చకు తెరలేపాయి. ఇన్నాళ్ళు సోషల్ మీడియా నెగటివిటీ వల్ల సెలబ్రిటీలు మాత్రమే సఫర్ అవుతున్నారన్న భావన ఉండేది. కానీ ఈ నెగటివిటీ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద కూడా ప్రభావం చూపుతుందన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. బన్నీవాసు సొంత బ్యానర్ సమర్పణలో వస్తున్న తొలి ప్రాజెక్ట్ మిత్రమండలి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ ఈవెంట్ లో బన్నీవాసు చేసిన కమెంట్స్ టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ అక్టోబర్ 16న 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 4 సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫేస్ బాల్ మాకే తగులుతుంది కాబట్టి వీఆర్ రెడీ టు హిట్ దట్ బాల్ యాజ్ ఎ 6. అలాగే మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా 6లు కొట్టాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ ఎదగాలి, అందరితో పాటు మనం కూడా ఎదగాలి. దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈజ్. అలా కాదు నేను ఒక సినిమాని తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది, లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ. మేము ఎవ్వరం ఏం చేయలేం. కొంతమంది తమ సినిమాను కావాలనే ట్రోల్ చేస్తున్నారంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు వాసు. కొత్త సినిమాను తొక్కితే మన సినిమా ఎదుగుతుందన్న మెంటాలిటీ మంచిది కాదన్నారు. డబ్బులు పెట్టి నెగిటివ్ ట్రోలింగ్ చేస్తే ఉపయోగం ఉండదు. కాంపిటీషన్ లో ఎవరి సినిమాను వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి స్ట్రాటజీ ఉండాలి, కానీ ఆ స్ట్రాటజీలో ఓ ధర్మం ఉండాలి అన్నారు. మనం ఎవరు ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది ఏమంటారు, దాన్ని చిన్నపిల్లడు తత్వం. అది అంతే బ్రదర్. మనందరూ ఇక్కడ ఉన్నది ఎదగడానికి, కష్టపడ్డాం, ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం అంతే తప్పితే ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద ఏదో నెగిటివ్ కామెంట్లు లేదంటే ఒక నెగిటివ్ ప్రాపగండా చేస్తే మాత్రం ఏదో ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం చెప్తున్నాం కదా, పైన దేవుడు ఉన్నాడు,
చూసే ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు రేపు పొద్దున్న. ఇదేదో చేస్తే బన్నివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బన్నివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రు కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది, ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. బన్నివాసు కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు మిత్రమండలి సినిమాను ట్రోల్ చేస్తుందెవరు అని ఆరాలు తీస్తున్నారు ఆడియన్స్. ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకే కాదు, చిన్న సినిమాల విషయంలోనూ సోషల్ మీడియా నెగటివిటీ ఇబ్బంది పెడుతుందన్నది బన్నివాసు కామెంట్స్ తో రుజువైంది. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నారు సీనియర్ స్టార్ వెంకటేష్. కోలీవుడ్ సీనియర్స్ రజనీకాంత్, కమల్ హాసన్ ను ఫాలో అవుతున్నారు. తెర మీద తన ఒరిజినల్ ఏజ్ ను చూపించేందుకు రెడీ అంటున్నారు. ఎలా అనుకుంటున్నారా? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకటేష్ షార్ట్ గ్యాప్ తర్వాత కొత్త సినిమాను స్టార్ట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో వెంకీ 60 ఏళ్ల వయసున్న వ్యక్తిగా కనిపించబోతున్నారు. అబ్బాయి గారు 60+ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ లో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ మాస్ హీరోయిజం చూపిస్తున్న తెర మీద తాత పాత్రలోనే కనిపిస్తున్నారు. కానీ తెలుగు సీనియర్స్ మాత్రం ఇంకా అమ్మాయిలతో డ్యూయిట్లు పాడే రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు వెంకీ తెర మీద 60+ క్యారెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టాలీవుడ్ లోనూ కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. క్యారెక్టర్ 60+ అయినా కామెడీ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సీన్స్ కూడా పుష్కలంగా ఉండేలా చూసుకుంటున్నారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ జనరేషన్ కు తెలిసిన ఇండియన్ సినిమా మైల్ స్టోన్ బాహుబలి. అప్పటి వరకు ఉన్న సినిమా మేకింగ్, టేకింగ్ అండ్ ప్రమోషన్ స్టైల్ ను మార్చి కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది ఈ సినిమా. అందుకే ఈ సినిమా రిలీజ్ ను కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 31న సరికొత్త విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు కష్టపడుతోంది బాహుబలి టీం. రిలీజ్ విషయంలోనే కాదు, రిలీజ్ విషయంలోనూ తన మార్కు చూపిస్తున్నారు సెల్యులాయిడ్ మాస్టర్ రాజమౌళి. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలను కలిపి ఒకే పాటుగా రిలీజ్ చేస్తోన్న జక్కన్న రీమాస్టర్ పనుల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఎడిటింగ్, సౌండ్ డిజైన్ మీద రీవర్క్ చేస్తున్నారు. ఐమాక్స్, డాల్బీ సినిమా, 4DX, ఎపిక్, PCX ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిన అన్ని ఫార్మాట్స్ లోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది చిత్ర యూనిట్. బాహుబలి 1 and 2 రెండు సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే తొలి భాగం క్లైమాక్సే ఎపిక్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ అవుతుందా, లేదంటే మరో సీన్ దగ్గర సినిమాను ఆపుతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రెజెంట్ SSMB 29 షూటింగ్ తో పాటు బాహుబలి రీమాస్టర్ వర్క్స్ లో బిజీగా ఉన్న జక్కన్న త్వరలో ప్రమోషన్స్ పీక్స్ కు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా చివరి 2 వారాలు పూర్తిగా బాహుబలి ప్రమోషన్స్ మీదే ఉండేలా మహేష్ మూవీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. మరి జక్కన్న ఫార్ములా మరోసారి వర్కౌట్ అవుతుందా? రిలీజ్ లోనూ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. రష్మిక బాలీవుడ్ జర్నీ ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. సౌత్ లో ఎక్కువగా కమర్షియల్ సినిమాలోనే కనిపిస్తున్న ఈ బ్యూటీ నార్త్ లో మాత్రం డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న థామా సినిమా పేరుకు హారర్ మూవీ అయినా ఫుల్ గ్లామర్ తో నింపేస్తున్నారు. మేడాక్ హారర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ థామా. దీపావళి కానుగ్గా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా కథా కథనాల కన్నా గ్లామర్ గురించే ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. రష్మిక, ఆయుష్మాన్ పై తెరకెక్కించిన రొమాంటిక్ సాంగ్ లో రష్మిక గ్లామర్ యూట్యూబ్ ను షేక్ చేసింది. నోరా ఫతేహి చేసిన స్పెషల్ సాంగ్ కూడా ఆన్లైన్ లో టాప్ ట్రెండ్ అయింది. దిల్బర్ అంటూ సాగే ఈ పాటలో నోరా డాన్స్ మూవ్స్ తో పాటు గ్లామర్ కూడా ఆడియన్స్ ను కట్టిపడేసింది. థామా గ్లామర్ ట్రీట్ అక్కడతో అయిపోలేదు. రిలీజ్ కు ముందు మరో స్పెషల్ సాంగ్ తో సర్ప్రైజ్ చేసింది టీం. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న హాట్ బ్యూటీ మలైకా అరోరా థామా సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. 50 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే గ్లామర్ తో పాటు వావ్ అనిపించే డాన్స్ మూవ్స్ తో మరోసారి తన మార్క్ చూపించారు ఈ బ్యూటీ. దీంతో థామా మరోసారి టాప్ లో ట్రెండ్ అవుతోంది. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.